ప్రస్తుత రాజకీయాల నుంచి కాస్త వ్యవసాయం వైపుకు వెళ్ళారు. బట్ స్టిల్ యువర్ కంటిన్యూయింగ్ ఇన్ కాంగ్రెస్. ఎలా ఉండబోతుంది మీ జర్నీ? ఇలాగే కొనసాగించేస్తారా లేకపోతే ఏదైనా మార్పు అలాంటి ఆలోచనలు ఉన్నాయా? యాక్చువల్గా రిటైర్ అవుదాం అనుకున్నా, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అవుదాం అనుకున్నాను. అరే ఈ దేశాని కోసం అంత ధారపోసి ప్రాణత్యాగాలు చేసినటువంటి, మొత్తం త్యజించినటువంటి కుటుంబానికి ఈ విధమైనటువంటి కాంగ్రెస్లో కీలకమైనటువంటి బాధ్యతలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? హూ సెడ్? నేను 100% ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, దాన్ని ఎవరు ఆపలేరు. ఇక్కడ 2 ఊతకర్రలు, బీహార్లో ఒక ఊతకర్ర, ఆంధ్రప్రదేశ్లో ఒక ఊతకర్రతో ప్రభుత్వం నడుస్తారు. నెక్స్ట్ టైం ఆ ఊతకర్రలు ఏమీ పనిచేయవు. వాళ్ళందరూ కలిపి, వాళ్ళెవరో వాళ్ళ మిత్రపక్షాలు అందరూ కలిపినా కూడా దే విల్ బి నోవేర్, దే విల్ బి ఫార్ బిహైండ్. మోడీ గారు, అమిత్ షా గారి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ చాలా శరవేగంగా పోతుంది. ఎదర్ SIR ఆర్ EVM, ఏది వీలైతే అది. పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్లో అయితే 2 ఉపయోగించినట్టు వార్తలు ఉన్నాయి. ఈ ఈవీఎం ద్వారా మరొక ద్వారా చేసుకున్న జనం ఆగ్రహం అనేటువంటి ఎంత స్థాయికి ఉందంటే వాటిని దాటి సెప్టెంబర్ 2 హెలికాప్టర్ చాపర్ మిస్ అయింది అని విన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదా, ఆ బాధ సొంత అన్నను పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నిజంగా నాకైతే అనుమానం వచ్చింది. సహజంగా జరిగిన ప్రమాదం కాదేమో, దీని మీద ఏదైనా కారణం ఏమంటే, నేను ఎందుకు అది వచ్చిందంటే 2 హెలికాప్టర్లు ఉన్నాయి ప్రభుత్వంతో. కొత్త హెలికాప్టర్ ఉంది, పాత హెలికాప్టర్ 421 ఉంది. పాత హెలికాప్టర్ కొన్ని గంటల్లోనే ఏ విధంగా రెడీ, అది నాకు కలిగినటువంటి అనుమానం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మీరు ఖచ్చితంగా మీరు కూడా జగన్తో ప్రయాణిస్తారని అందరూ భావించారు, నేను ఫస్ట్ భావించాను. కానీ అది జరగలేదు, ఎందుకంటారు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోవడమే నేను పూర్తిగా నమ్మేటువంటిది. అతను ఉండింటే పరిపాలనలో కానీ, పార్టీ పరంగా కానీ, లేకపోతే ఈ రాష్ట్ర విషయంలో కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ నేషనల్ లెవెల్లో కానీ రైట్ వెన్ కమ్స్ టు జగన్, అతను ఎదురొచ్చినాడు. లేదు సార్, అంత తునాతునకలు అయిపోయింది, ఇంకా అక్కడ లేదు అని మాకు ఎదురొచ్చినాడు. ఇంకో 10 మంది ముఖ్యమంత్రులు వచ్చినా రాజశేఖర రెడ్డి మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఈ సంతకాల సేకరణ నోటు చేశారు కదా, దానిపై వైఎస్ జగన్ దగ్గరుండి చేయించారనే ఒక పెద్ద ఎత్తున ఒక ఆరోపణ. అసలు ఏం జరిగింది, ఎవరి ప్రమేయం ఉందంటే ఏం చెప్తారు మీరు? నేను వెంకటరాము మేమంతా పౌరాలగుట్లో ఉన్నాం. నేను మరుసటి రోజు వచ్చినప్పుడు మేబీ లాస్ట్ 2-3 సంతకాల్లో నా కింద ఉంటుంది సంతకం, నా సంతకం ఉంటుంది. కానీ దానిలో జగన్ ప్రమేయం మళ్ళీ జగన్తో నేను చెప్పి, జగన్ ఇట్లా మాట్లాడద్దు, నువ్వు